నమస్కారం. నేను మీ హేమశేఖర్. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్కు స్వాగతం. చాలామంది అడుగుతుంటారు, హేమశేఖర్ గారు, షేర్లు పెరిగినప్పుడే మనకు లాభం వస్తుందా అని. దీనికి నా సమాధానం లేదు. షేర్ ధర పెరగకపోయినా, మీరు ఏ పని చేయకపోయినా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే మార్గాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. మన వెల్త్ లా అంటే వెల్త్ లా ప్రకారం డబ్బు మనకోసం పనిచెయ్యాలి. ఆ పనిని ఈ డివిడెండ్స్, బోనస్ మరియు స్టాక్ స్ప్లిట్స్ ఎలా చేస్తాయో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఒక కంపెనీకి లాభాలొచ్చినప్పుడు ఆ లాభంలో కొంత భాగాన్ని తన షేర్ హోల్డర్లకు నగదు రూపంలో ఇస్తుంది. దీనినే డివిడెండ్ అంటారు. ఇది మీ అకౌంట్లోకి నేరుగా జమ అయ్యే ప్యాసివ్ ఇన్కమ్. ఉదాహరణకు, ఫిబ్రవరి మొదటి వారంలో ఫెబ్ 2026లో కోచిన్ షిప్యార్డ్ రూ. 3.50 మరియు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ రూ. 7.15 తమ ఇన్వెస్టర్లకు డివిడెండ్లను ప్రకటించాయి. మీరు కేవలం షేర్ హోల్డ్ చేసి ఉంటే చాలు, కంపెనీ లాభాల్లో మీకు వాటా అందుతుంది. కంపెనీ తన దగ్గరున్న లాభాలను నగదు రూపంలో కాకుండా అదనపు షేర్ల రూపంలో ఉచితంగా ఇస్తే దానిని బోనస్ ఇష్యూ అంటారు. ఉదాహరణ, యాక్సిటా కాటన్ కంపెనీ ఫిబ్రవరి 13, 2026న 1:10 నిష్పత్తిలో బోనస్ ఇచ్చింది. అంటే మీ దగ్గర 10 షేర్లుంటే మీకు మరో 1 షేర్ ఉచితంగా వస్తుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ మారదు, కానీ మీ దగ్గర ఉన్న షేర్ల సంఖ్య పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఎక్కువ షేర్లపై మీకు ఎక్కువ డివిడెండ్ వస్తుంది. ఒక కంపెనీ షేర్ ధర బాగా పెరిగిపోయినప్పుడు, ఉదాహరణకు 5,000 రూపాయలు, సాధారణ ఇన్వెస్టర్లకు అది కొనడం కష్టమవుతుంది. అప్పుడు కంపెనీ ఆ షేర్ను ముక్కలుగా విడగొడుతుంది. దీనిని స్టాక్ స్ప్లిట్ అంటారు. ఇక్కడ ఫేస్ వాల్యూ తగ్గుతుంది. ఫిబ్రవరి 6న ధరివాల్ కార్ప్ వంటి కంపెనీలు తమ స్టాక్ స్ప్లిట్ను పూర్తి చేసింది. దీనివల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది మరియు కొత్తవారు ఆ షేర్ కొనడానికి ఆసక్తి చూపుతారు. మిత్రులారా, ఈ లాభాలన్నీ మీకు రావాలంటే మీరు రికార్డ్ డేట్ నాటికి ఆ కంపెనీ రికార్డుల్లో షేర్ హోల్డర్గా ఉండాలి. మన వెల్త్ లాలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కంపెనీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే కేవలం బోనస్ కోసమే షేర్లు కొనకండి, కంపెనీ నాణ్యతను కూడా చూడండి. వచ్చే వీడియోలో ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్, మీ పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుంది గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీరు ఏ కంపెనీ నుండి డివిడెండ్ పొందుతున్నారో కింద కామెంట్ చేయండి.